నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో చీరాన్ కెమికల్ కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. గడిచిన 4 ఏళ్ల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ నగదును తమ ఖాతాలో జమ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫ్యాక్టరీ ముందు ధర్నాకు దిగారు. ఇప్పటికైనా కార్మికులకు భద్రత, పీఎఫ్, ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఫోన్ చేసేదా మాది వింజమూరు. మేము చిరాన్ కంపెనీలో క్యాజువల్ గా పనిచేస్తున్నాము. 31 నెలల నుంచి మాకు పిఎఫ్లు కట్టట్లేదు, ప్లస్ పోతే ఆఫ్లు ఇవ్వట్లేదు, జీతాలు పెంచట్లేదు. పెంచితే అలా 6 నెలలకి 12 రూపాయలు, 8 రూపాయలు అట్లా పెంచుతుండ్రు. 5 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి. జీతాలు పెంచాలి, పిఎఫ్లు క్లియర్ చేయాలి, నా ఆఫ్లు ఇవ్వాలి. చిరాన్ కంపెనీలో పనిచేస్తున్నా. డిసెంబర్ 2024 లాస్ట్ డిసెంబర్ నెల నుంచి ఇప్పటికి 7-8 నెలలు అయింది చేరి. పిఎఫ్ డబ్బులు అయితే కడుతుండ్రని చెప్పి డబ్బులు కట్ చేస్తుండ్రు. ఇప్పటి వరకు పిఎఫ్ నెంబరే ఇవ్వలేదు. మా పిఎఫ్ క్లియర్ చేయండి, మాకు శాలరీ కొంచెం ఇది చేయండి, ఇంకేం లేదు. పిఎఫ్ కట్టలేదు. ఇప్పుడైతే కూడా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నారు. రేపు కడతాం, ఎల్లుండి కడతాం అని చెప్పి హెచ్ఆర్ గారు చెప్తున్నారు. చిన్నగా మాయ మాట చెప్పి లోపల తీసుకెళ్లి పని జరుపుకుంటున్నారు. మాకు మాత్రం పిఎఫ్ కట్టలేదు. తర్వాత ఈఎస్ఐ కట్టలేదు. ఈఎస్ఐ నుంచి మెసేజ్లు వస్తున్నాయి అమౌంట్ కట్టలేదని. అక్కడికి మాత్రం అయితే మాత్రం కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ అమౌంట్ కట్టలేదంట. దీని మీద మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. చాలా మంది కూడా అక్కడ చనిపోతున్నారు. దాని గురించి ఎవరు కూడా కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదు. తర్వాత కంపెనీ కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కూడా రావాల్సినటువంటి పిఎఫ్ అమౌంట్ కూడా రావట్లేదు. ఎందుకు చనిపోయి అసలు ఎవరు